ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే దేశ్ బచావో పేరిట ఆల్బమ్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ట్రావెలింగ్ సోల్జర్ బంగ్లా లడ్డు రీమిక్స్ ట్రాక్కు తాజాగా వీడియో సాంగ్ను కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. జనసేన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాటను విడుదల చేశారు. పెడుతున్నాను సార్ వీళ్ళని పెడుతున్నాను సార్. విశాఖ తీరం ఆంక్షలు ఆకాంక్షలతో అట్టుడికిపోతోంది. విశాఖ తీరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడానికి, మౌన ప్రదర్శన నిర్వహించడానికి యువత ముందుకు దూసుకొస్తోంది. అయితే అక్కడ ఎటువంటి ప్రదర్శన జరగనివ్వకుండా పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. ఈ ఉదయం నుంచి కూడా విశాఖ బీచ్ రోడ్లో కనీసం వాకర్స్ను కూడా అనుమతించడం లేదు. అక్కడికి వస్తున్న జనాలను కూడా, నినాదాలు చేస్తున్న జనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. దేశ్ బచావో ఆల్బంలో మరో సాంగ్ను రిలీజ్ చేసింది జనసేన. రాజులకు రాజు పోతురాజు అనే పాటను అర్ధరాత్రి 2 గంటలకు విడుదల చేశారు. నువ్వు వాసనకే సంపంగి పువ్వా ఇటు ఆర్కే బీచ్ పోలీసుల గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. యువత తలపెట్టిన మౌన దీక్షకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేసిన పోలీసులు బీచ్లోకి ఒక్కరు కూడా అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే బీచ్ను చుట్టుముట్టిన పోలీసు బలగాలు ఉదయం వాకర్స్ను కూడా అడ్డుకున్నారు. దీంతో ఆర్కే బీచ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇటు మౌన దీక్షలో పాల్గొనేందుకు జనసేన ఆధ్వర్యంలో యువత కదులుతోంది. విశాఖలోని ఒక ఇంట్లో పెద్ద ఎత్తున యువత పోగయ్యారు. ఆంధ్ర యువత పేరిట టీషర్ట్లు ధరించారు. ఆర్కే బీచ్లో ఏ సమయంలోనైనా వెళతామని అంటున్న యువతతో మా ప్రతినిధి జాఫర్ ఫేస్ టు ఫేస్. నిరసన వ్యక్తం చేయడానికి సామరస్యంగా బయటికి వస్తున్న విశాఖ యువత కార్యకర్తలను కనిపించినట్టుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ పోలీసులు, అదేవిధంగా గోపాలపట్నం పోలీసులు కొంతమంది ముఖ్య నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖ బీచ్ దగ్గరే, అంటే ఆర్కే బీచ్ దగ్గరే మొత్తం 1000 మంది పోలీసులు అక్కడ పహరా కాస్తా ఉన్నారు, బందోబస్తులో ఉన్నారు. అంటే పూర్తిగా బీచ్ రోడ్ని అంతా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ
విశాఖ బీచ్కి దూరంగా ఒక అపార్ట్మెంట్లో రహస్యంగా తెలుగు విశాఖ యువత కార్యకర్తలు, ఆంధ్ర యువత కార్యకర్తలు ఇక్కడ సమావేశమయ్యారు. ఏం చేస్తే బాగుంటుంది, నిరసన ఎలా జరిపితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు వ్యూహరచన చేస్తున్నారు. అంటే ఒకవైపు రిపబ్లిక్ డే ఉన్న సందర్భంగా ఒకవైపు భారతదేశాన్ని గౌరవిస్తూనే, భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే, అదేవిధంగా రిపబ్లిక్ డే ఉత్సవాలను కూడా ఎక్కడ భంగం కలిగే విధంగా కాకుండా సామరస్యంగా ఒక శాంతియుతంగా ఒక నిరసన తెలపాలి, ఎలా తెలపాలి, పోలీసుల నిర్బంధం ఇలా ఉన్న నేపథ్యంలో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళు సమావేశమయ్యారు. మరి కొద్దిసేపట్లో వీళ్ళు ఒక ఏం చేస్తే బాగుంటుంది ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళు ఒక శాంతియుతంగా సామరస్యంగా నిరసన చెప్పే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు ఒక సెక్షన్ 30 కూడా ఇక్కడ అమల్లోకి పెట్టారు. సెక్షన్ 30 అంటే వాళ్ళు ఎక్కడ ఏ ఇద్దరు ముగ్గురు గుమికూడి ఒక నిరసన తెలిపినా, ఒక నినాదాలు చేసినా కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రేటర్ విశాఖ పరిధిలో ఒక 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ కూడా అమలు చేస్తూ ఉన్నారు. పోలీసులు ఈ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలని చెప్పి అనుకుంటున్నారు. అంటే రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, అదేవిధంగా కేంద్రం సంబంధించిన ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో తాము ఇలా వ్యవహరించాల్సి వస్తుంది, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ఇవన్నీ అరెస్టులు చేస్తున్నాము నిరసన సంబంధించి అని చెప్పి పోలీస్ అధికారులు ఒక వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రానికే పార్ట్నర్షిప్ సమ్మిట్ సంబంధించిన ముఖ్యులు, అంతర్జాతీయ ముఖ్యులు సంబంధించిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉన్నాయి కాబట్టి వాళ్ళ భద్రత కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి తాము ఈ విధంగా కఠినంగా ఆంక్షలు పెట్టాల్సి వస్తుంది ఈ ఉద్యమానికి సంబంధించి అని చెప్పి పోలీస్ అధికారులు వివరణ ఇస్తా ఉన్నారు. మొత్తానికి ఒక ఉద్రిక్త వాతావరణం, అంటే పైకి ఆందోళన నిరసనలకు ఎక్కువ కనిపించకుండా ఒక ఉద్రిక్త వాతావరణము విశాఖపట్నంలో కనిపిస్తూ ఉంది. ఇది విశాఖపట్నంలో ఉన్న అప్డేట్స్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఆర్కే బీచ్ పరిసరాలలో 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖలో సెక్షన్ 30 సహా 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. బీచ్ రోడ్లోకి ఎవరిని అనుమతించడం లేదని చెబుతున్నారు. ఆధారాలు చూపిస్తేనే స్థానికులను బీచ్ రోడ్లోకి అనుమతిస్తామని డీసీపీ నవీన్ చెప్తున్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలను కూడా రంగంలోకి దింపినట్టు వివరించారు డీసీపీ. ట్రబుల్ ఇన్ లా అండ్ ఆర్డర్ మనమే సెక్షన్ 144 ప్రొమల్గేట్ చేయడం జరిగింది. అంటే 5 కంటే ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్ సిటీలో అలౌడ్ లేదు, ఇది ఇల్లీగల్ గ్యాదరింగ్. ఇది సెక్షన్ 30 కూడా నడుస్తూ ఉన్నాయి. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అంటే ఏమి ర్యాలీ, ప్రొసెషన్, ధర్నా లాగా చేయాలంటే పోలీస్కి కంపల్సరీ పర్మిషన్ కావాలా. ఈ 26 జనవరి ఇస్ అ హై సెక్యూరిటీ థ్రెట్ డే. చాలా మన రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ఉన్నాయి. వీఆర్ బిజీ విత్ నేషనల్ సెక్యూరిటీ డ్యూటీస్. అందులో ఇది మధ్యలో ఇది ధర్నా, ర్యాలీ, ప్రొసెషన్ ఇదే రోజు బాగాలేదు. దానికోసం మనం ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. అది వేరే రోజు ధర్నా లాగా ఏమి ఉంటే మనం ఆలోచించాము, మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ వస్తాయి. కానీ ఈ రోజు ఎవరికి ఏం పర్మిషన్, ర్యాలీ, ధర్నా ఎట్సెట్రా కోసం ఏమి పర్మిషన్ లేదు. సో సెక్షన్ 144 ఉన్నాయి. మనం అన్ని బీచ్ రోడ్ కవర్ చేస్తున్నాము, అన్ని కవరింగ్ రోడ్స్ కూడా కవర్ చేస్తున్నాము. జనరల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బీచ్ రోడ్ అలౌ చేయను. పబ్లిక్ ఓన్లీ లోకల్ రెసిడెంట్స్ ఏమి ఉన్నాయో ఐ కార్డ్ చూపిస్తే లోపల అలౌ చేస్తాం. అదర్వైజ్ వీ విల్ నాట్ అలౌ పీపుల్ టు కమ్ ఇన్ బీచ్ రోడ్ టుడే. ఈ రోజు మోర్ దెన్ 1000 ఫోర్స్ మనం డిప్లాయ్ చేసాం. గ్రే హౌండ్స్ కూడా వస్తున్నాయి, ఇప్పుడు గ్రే హౌండ్స్ కూడా వస్తున్నాయి. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ కూడా మనం యూజ్ చేస్తున్నాం. సిటీ అవుట్స్కట్ లో ఉన్నాయి మన అన్ని పెరిఫెర్ లో, ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్స్ లో, సిటీ బోర్డర్స్ లో మన చెక్ పోస్ట్ నడుస్తూ ఉన్నాయి. మనమే కొంతమంది పట్టుకున్నాం కూడా. సమ్ పీపుల్ వి హావ్ కాట్ ఆల్సో. అది నడుస్తూ ఉన్నాయి. ఫిగర్స్ కంపైల్ చేయాలి. ఇప్పుడు నైట్ మనం చేసాము కొంచెం, అది కొంచెం ఉంటుంది కానీ ఎగ్జాక్ట్లీ ఫిగర్ నా దగ్గర లేదు. అక్కడ చూద్దాం, మరి ఇన్ఫర్మేషన్ వస్తే యాజ్ అండ్ ఇట్ కమ్స్ విల్ టేక్ యాక్షన్. అటు బీచ్ రోడ్లో కనుచూపు మేర జనం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా పోలీస్ బలగాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఆధారాలు చూపిస్తేనే స్థానికులను బీచ్ రోడ్లోకి అనుమతినిస్తున్నారు. ఎటువంటి ప్రదర్శనను అనుమతించేది లేదని పోలీసులు అంటున్నారు. బీచ్ రోడ్ నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఈ క్షణం బీచ్ రోడ్లో ఎటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి? రైట్ రోహిత్, సాగర్ తీరంలో అలల హోరులో హోదా హోరు వినిపించకుండా చేసేందుకు ప్రభుత్వం శాయశక్తిలా పనిచేస్తుందని చెప్పడానికి బీచ్ రోడ్డే ఒక నిదర్శనం. ప్రస్తుతం నేను బీచ్ రోడ్లో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవంతి పైకెక్కాను. ఇక్కడికి రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే ఆంక్షలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి. ఒకసారి నా వెనకాలన్న బీచ్ రోడ్ని కనుక మీరు పరిశీలిస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. హుదుహుద్ తుఫాన్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ ఉందేమో, కానీ ఇప్పుడు నార్మల్ సిచ్యువేషను
ఒక్క పురుగు కూడా బీచ్ రోడ్లో కనిపించట్లేదు. మీరు బీచ్ రోడ్డు ఆశాంతం చూడొచ్చు. దాదాపు 3 కిలోమీటర్ల ఈ పొడవునా కూడా ఒక్క మనిషి కానీ ఒక్క వెహికల్ కానీ లేదు. పోలీసులు మాత్రం అక్కడక్కడ కనిపిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి. ఏ స్థాయిలో ప్రస్తుతం బీచ్ రోడ్డు ఉందంటే కర్ఫ్యూ వాతావరణం ఉన్నా కూడా ఈ స్థాయిలో ఉండదు. ఎందుకంటే ఒకటి ఎరా గవర్నమెంట్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. కేవలం ప్రభుత్వ పోలీసు వాహనాలు తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ మినహా ఏమీ లేదు. చివరికి సెక్షన్ 30 కూడా అమలు చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సెక్షన్ 30 అంటే నిరసనలకు అనుమతి లేదు అని చెప్పడం అనమాట. సో 144 సెక్షన్ సిటీ అంతా ఉంది, 23 పోలీస్ స్టేషన్ల పరిధిలో. కర్ఫ్యూ వాతావరణం బీచ్ రోడ్లో ఉంది, సెక్షన్ 30 ఉంది. సో ఏ రకంగానూ కూడా ఎవరిని ఎటువంటి ప్రదర్శనలకి అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి అటు సిపి యోగానంద్ అటు అలాగే శాంతి భద్రతల సంబంధించిన అధికారులు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. రైట్ ఫ్రమ్ ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్న వైఎస్ఆర్ సర్కిల్, పాక్ హోటల్ వైఎస్ఆర్ సర్కిల్, అల్లూరు సీతారామరాజు సర్కిల్ నుంచి బీచ్ రోడ్ అశాంతం కూడా ఒక్క మనిషి కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఈ మార్నింగ్ 5 o'clock నుంచి సిచ్యువేషన్ ఇదే. చాలామంది మార్నింగ్ సైక్లింగ్ చేసే వాళ్ళు వస్తారు, వాకర్స్ వస్తారు, వాళ్ళెవరిని కూడా లోపలికి అనుమతించలేదు. అలాగే వెహికల్స్ అన్నింటి కూడా డైవర్ట్ చేశారు. సిటీకి లీడ్ చేస్తూ ఉన్న ప్రతి చోట కూడా చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ నిరసనకారులు ఆందోళనకారులను అనుమానం వస్తే వాళ్ళని అరెస్ట్ చేసే పని చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ బీచ్ రోడ్డుకి లీడ్ అయ్యే కొన్ని రోడ్స్ ఉంటాయి సిటీస్లోంచి. ఆ రోడ్లో ఒక కొంతమంది ఆందోళనకారులు విద్యార్థులు మన జాతీయ జెండా చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేయడానికి ఇటు వచ్చినప్పుడు వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వైఎంసీఏ సెంటర్ని మీరు చూస్తున్నారు. ఈ వైఎంసీఏ సెంటర్లోనే ఈ సాయంత్రం అటు రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మౌన ప్రదర్శనకు, కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ జల్లికట్టు స్ఫూర్తితో సంప్రదాయం కోసమే తమిళులు అంతా చేస్తే మనమేం చేస్తున్నాం అనే ప్రశ్నతో యువతను మేల్కొల్పేందుకు యువత కదలిరా అంటూ పిలుపునిచ్చారు. అలా అయితే భావ ప్రకటన స్వేచ్ఛను ఎందుకు అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పార్టీలకు అతీతంగా విద్యార్థులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దృశ్యాల్లో చూస్తూ ఉన్న ఈ బీచ్కి లీడ్ చేసే రోడ్లోనే కొద్దిసేపటి క్రితమే ఒక 25-30 మంది విద్యార్థులు జెండాలు చేతపోని, జాతీయ జెండాలు చేతపోని బీచ్ రోడ్ వైఎంసీఏ సెంటర్ని చేరుకునేందుకు వచ్చారు. కానీ ఏ స్థాయిలో పోలీసులు ఉన్నారో చూడొచ్చు. బ్యారికేడింగ్ మొత్తం కర్ఫ్యూ వాతావరణమే కాకుండా పోలీసులు ఎంటైర్ వైజాగ్ పోలీస్ అంతా ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. ఆక్టోపస్ బలగాలను కూడా దించుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే అటు పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, గ్రే హౌండ్స్ ఉన్నాయి, అలాగే స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఆక్టోపస్ని కూడా రంగంలోకి దించి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలని అటు ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం అయితే ఎటువంటి యాక్టివిటీ నిజానికి ఇటు బీచ్ రోడ్లో లేదు. ఈ సాయంత్రానికి అటు పెరేడ్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల తర్వాత వీళ్ళంతా ఎలా వస్తారు, ఏం చేస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. అట్ ఎనీ కాస్ట్ ఎవరిని ఎటువంటి అనుమతించే ప్రసక్తి లేదు. ఎటువంటి నిరసనలకు కానీ ప్రదర్శనలకు కానీ అనుమతించే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తామని చెప్తున్నారు. సో మధ్యాహ్నం తర్వాత నిజంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకసారి మీరు సీన్ కూడా చూడొచ్చు. చాలామంది ఆందోళనకారులు ఇటు సర్ఫేస్ మీద, రోడ్డు వే మీద వీళ్ళని అరికట్టాలని, అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నం కాబట్టి సముద్రం మీద నుంచి కూడా వచ్చి ఈ వైఎంసీఏ సెంటర్ చేరుకుని నిరసన తెలపాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు ఈవెన్ 12 o'clock తర్వాత ఈవెన్ సముద్రం మీద కూడా బోట్లలో పోలీసుల్ని పహారాకి పెట్టే పనిలో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. సో ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రోహిత్, శాంతి భద్రతల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ బీచ్ రోడ్లో ప్రదర్శనకు అనుమతినిచ్చేది లేదు అని పోలీసులు అంటున్నారు. మరోవైపు యువత ఏ క్షణంలోనైనా బీచ్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నివురు గప్పిన నిప్పుల అక్కడ పరిస్థితి ఉంది. ఆంక్షలు ఒకవైపు, ఆకాంక్ష మరొక వైపు. మరి పోలీసు ఆంక్షల మధ్య యువత ఏం చేయబోతుందో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.